హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు చేసుకునే చట్నీలు కాకుండా ఇలా రాగి పిండి చట్నీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, 1 ఇంచు అల్లం ముక్క, 2-3 రెబ్బల చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. టమాటా ఇంత మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి తిప్పుకోవాలి. చేత్తో కలుపుకునే కంటే కూడా ఇలా మిక్సీలో వేసుకుంటే త్వరగా కలిసిపోతుంది. రాగి పిండిని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న రాగిపిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో చట్నీ కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎండాకాలంలో రాగిపిండి మనకు చాలా చలువ చేస్తుంది. దీంతో ఇలా ఇడ్లీ దోశల్లోకి చట్నీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాగిపిండి చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ చట్నీ చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది. మనకు చాలా టేస్టీగా ఇడ్లీ దోశల్లోకి రాగిపిండి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని వేడివేడి ఇడ్లీ దోశల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రాగిపిండి చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.